బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. ఒక ఎండ వాన చలి అని తేడా లేకుండా మనం ఎపిసోడ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆడియన్స్ దాన్ని అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 4 years జర్నీ మీది నాది. అవునండి. ఆన్ స్క్రీన్ చూసుకుంటే మాత్రం ఏం సాధించాము అని అంటే చాలా సాధించాం. చాలా అందరికీ చాలా సాధించేట్టుగా చేసాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నేను వీడియోస్ చేసేటప్పుడు చాలా మందికి ఒక క్లారిటీ ఖచ్చితంగా ఉంటుంది. అన్ని వీడియోస్ చేశారు, ట్రావెలింగ్ చాలా పెద్దది కదా అని. అనంతకృష్ణ స్వామి గారు అలా వచ్చి అలా షూట్ చేసి వెళ్ళిపోతారు అంతే. టైమింగ్స్ కూడా ఎక్కువ తీసుకోరు, టక్ 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 చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంకే మాటలు ఉండవు. ఆ తర్వాత ఏం మాట్లాడవు. మా మనసు మాత్రం మాట్లాడుకున్నట్టు జస్ట్ ఒక మెసేజ్ మాట్లాడుతుంది అంతే. అంతే. కానీ లర్నింగ్ అంటే అదే అండి. లర్నింగ్ అంటే అదే చాలా పెద్ద ఇది. నా సబ్జెక్ట్ నాది అంతే. ఇంకా ఎవరితో నాకు అవసరం లేదు. ఎవరితో ఏ రోజు దేనికి సంబంధించింది మీరు మాట్లాడింది లేదు. 5 నిమిషాలు కూర్చోలేదు. అలా వచ్చి కూర్చోలేదు. ఆ చైతన్య శక్తిని ఎప్పటికప్పుడు పెంపొందేలాగా ఆ ఎనర్జీని అలా ఇచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ విషయంలో మాత్రం థ్యాంక్ యూ సో మచ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మీరు ఎంత వీలైతే అంత ఇవ్వడంలో ఆనందాన్ని ప్రదర్శించండి. ఇప్పుడు మీరు మనీ మంత్ర సబ్జెక్ట్ ఇచ్చినట్టు ఏదైనా కావచ్చు, అది సబ్జెక్టే కావచ్చు, డబ్బే కావచ్చు, ప్రేమనే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. దానివల్ల మనం ఇంతకుముందు చెప్పుకున్న కాన్షియస్ లెవెల్ ఏదైతుందో ఆటోమేటిక్గా మీకు తెలియకుండా పెరిగిపోతుంది. ఓకేనా? ఇక్కడ మనము ఇవ్వాలి అన్నప్పుడు స్వీకరించే మనస్తత్వం కూడా కలిగి ఉండాలి. అవును. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో బ్రహ్మాండంగా వంట చేస్తే మనం ఏం చేస్తామంటే దానికి 10 వంకలు పెడతాం. మనం నీకు తినబుద్ధి అయిందా తిను, లేదంటే లేచిపో, థ్యాంక్ యూ అని చెప్పేసి లేచిపో. ఎందుకంటే ఏది వచ్చినా నువ్వు ముందు స్వీకరించాలి. ముందు విషయం ఏం చేస్తుందంటే నీ దగ్గరికి డబ్బు సంపద ఐశ్వర్యం రావాలన్నప్పుడు నీకు ఎన్నో రకాలుగా ఇవ్వడం అనేది చేస్తా స్టార్టింగ్లో. ఓకేనా? ఇప్పుడు నువ్వు ప్రతిదానికి వంకలు పెట్టేవనుకో, ఇప్పుడు కొందరు ఉంటారు ప్రతిదానికి దాంట్లో ఏదో ఒక వంక తీస్తారు. ఆ వంక తీయడం వల్ల ఏమవుతుందంటే నీకు వచ్చేది రాకుండా పోతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక 4 పళ్ళు ఇచ్చారు, దాంట్లో ఒకటి పాడైపోయింది. ఆ పాడైపోయిన పండుని నువ్వు చూసావనుకో, ఆ మంచి పళ్ళని మీరు చూడట్లేదు. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తుంది, ఇంకోసారి పాడైపోయిన పళ్ళే ఇస్తుంది నీకు. ఓకేనా? కాబట్టి ఇవ్వడానికంటే ముందు స్వీకరించడంలో ఒక స్పష్టత కానీ, లేదా ఎలాంటి అక్కడ ఆటంకాలు లేకుండా కానీ, ఎక్కడ మీరు వంగలు పెట్టకుండా కానీ దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారో, అలాగే ఇవ్వడం అనే దాంట్లో కూడా అంత మనస్ఫూర్తిగా ఆనందంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు కొందరు దానాలు చేస్తారు. ఇప్పుడు మనం దానాలు చేయమని చెప్పామంటే ఎక్కడ దానం వచ్చేసి ఒక రిసిప్ట్ ఉంటుంది. ఆ రిసిప్ట్ని ఫ్రెండ్ సర్కిల్ అడిగిపోయినవారంటే ఇక్కడ వెళ్ళాను పొలాన్ని, ఇదిగోండి చూడండి, నేను ఇలా వెళ్ళాను, ఇలా అక్కడ డబ్బులు ఇచ్చి వచ్చాను. దాన్ని వాళ్ళకి చూపించడానికి కోసం కాదు కదా నువ్వు చేసింది. నువ్వు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు అంత సంతోషంగా నువ్వు ఇవ్వగలగాలి ఏదైనా కానీ, ఎందుకు నువ్వు అంత సంతోషంగా పంచగలగాలంటే నువ్వెంత ఆనందంగా సంతోషంగా పంచుతావో అంతకు 1000 రెట్లు నువ్వు పొందుతావు విశ్వం ద్వారా. అంటే ఇక్కడ ఇస్తున్నది వాళ్ళని ఏదో ఆదుకుంటున్నావు అనే భావనతో కాదు. అర్థమైందా? వాళ్ళకి నువ్వు కాకపోతే ఇంకోటి ఇస్తాడు, ఇబ్బంది ఏం లేదు. అర్థమైందా? కానీ వాళ్ళకి ఇవ్వడం ద్వారా నువ్వు అనేక రెట్లు నువ్వు పొందడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ నీ స్వార్థమే ఉంది. అర్థమైందా? ఆ స్వార్థాన్ని కాకుండా మీరు ఎంత ఆనందంగా నిస్వార్థంగా ఎంత సంతోషంగా ఇవ్వగలిగితే అంతకు 1000 రెట్లు విశ్వం నీకు ఇవ్వడం జరుగుతుంది. ఎస్. కాబట్టి ఎక్కడ కూడా పిసినారితనం చేయకండి. 2 దాని పట్ల ఇచ్చేదాని పట్ల ఎక్కడ కూడా కపటాన్ని ప్రదర్శించకండి. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే ఇస్తామో అంతకు 1000 రెట్లు విశ్వం ఇస్తుంది అనే ఒక సూత్రం ఉంది మనకి. కాబట్టి మీరు అక్కడ ఏ కొద్దిగా చిన్న డిస్టర్బెన్స్తో మీరు ప్రయత్నించారా అంతకు 1000 రెట్లు మీకు డిస్టర్బెన్స్ వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఎక్కడ కూడా గొప్పలకు పోకుండా, ఓకేనా, ఎక్కడ కూడా స్వార్థం లేకుండా, ఎక్కడ కూడా అందరికి చూపించుకోవడానికి కానీ ఇలాంటి విషయాల్ని పక్కన పెట్టేసి, ఇప్పుడు మీ పాపకు ఒక ఏదైనా కొనియాలనుకున్నారు, లేకపోతే వస్తువు ఇవ్వాలనుకున్నారు, ఆ పాప నుంచి మీరు ఏమైనా ఆశిస్తారా? ఏం ఆశించరు కదా. ఎంత నిస్వార్థంగా ఎంత వీలైతే అంత కొనిస్తారు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, హాస్టల్లో ఉన్నారు, వీక్లీ వన్స్ మీరు వెళ్ళి కలుస్తారు వాళ్ళని, పిల్లల్ని. వెళ్ళేటప్పుడు ఎన్ని తీసుకెళ్తారు వాళ్ళకి? ఇంట్లో చేసిన వంటకాలు కావచ్చు, బయటకున్న స్వీట్లు కావచ్చు, బట్టలు కావచ్చు, అవన్నీ ఎందుకు తీసుకెళ్తారు? వాడు మళ్ళీ మీకు తిరిగి ఇస్తాడని తీసుకెళ్లారు మీరు. అర్థమైందా? ఆలోచన మీకు ఉండదు. మీరు తల్లిదండ్రి కాబట్టి, మీ అబ్బాయి కాబట్టి, మీ పాప కాబట్టి అంత సంతోషంగా
ఉద్భుతమయ్యేటువంటి ప్రేమతో తీసుకెళ్తారు. అలాగే సమాజానికి ఇచ్చేప్పుడు కానీ అది ప్రేమ కావచ్చు, డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైతే మీరు ఇవ్వదలుచుకున్నారో మీ పిల్లలకి ఏ విధంగా ఇస్తూ మళ్ళీ వాళ్ళ నుంచి ఏం ఆశించారో అలా మీరు ఇవ్వడం అనేది నేర్చుకోండి. ఓకేనా? దానివల్ల ఏమవుతుందో 1000 రెట్లు మీకు తిరిగి ఇవ్వబడుతుంది ఆ విశ్వం నుంచి. మీరు తిరిగి 1000 రెట్లు తీసుకోవడానికి మాత్రమే మీరు ఇస్తున్నానన్న విషయం మీరు మర్చిపోవద్దు. అర్థమైందా? నేను చాలామందిని చూశాను, నాకు కొన్ని పర్సనల్గా పెడతారు, నేను ఇలా ఇచ్చాను, నేను అక్కడికి వెళ్ళాను, ఇది చేశాను, అది చేసి ఏదో చెప్తారు. అవన్నీ నాకు చెప్పడం ఎందుకు? నాకు చెప్పే అవసరం లేదు కదా. మీరు చేశారు, మీ మైండ్ ఇవ్వడంలో ఎంత సాటిస్ఫాక్షన్ చెందింది అది మాత్రం మీకు కావాలి. కొద్దిగా సాటిస్ఫాక్షన్ చెందింది ఇంకా కొద్దిగా ఎక్కువ ఇవ్వండి. లేదా అక్కడ వెళ్ళి సేవ చేశారు, ఓకే, ఒక గోశాలకు వెళ్ళారు, సేవ చేశారు, దాన్ని మనస్ఫూర్తిగా చేయండి. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయండి, నాకు ఎంత బాగా అనిపిస్తుంది అంటే వాళ్ళు వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ మొత్తం ఫ్యామిలీ అందరు కలిసి గోశాలకు వెళ్తారు. వంటలు అవన్నీ చేసుకుని అక్కడ వెళ్తారు, అక్కడనే ఉంటారు, మొత్తం సాయంత్రం వరకు అక్కడే ఉండేసి భోజనాలు చేసేసి అక్కడ అన్ని గోసేవకు సంబంధించి ఏమేమి ఉన్నాయో అవన్నీ సేవలు చేసి వస్తారు. అదంతా మనకు ఫొటోస్ అవన్నీ మనకు వాట్సాప్లో అవన్నీ పెట్టడం జరుగుతుంది. అది నిస్వార్థమైన సేవ, నిస్వార్థమైన ప్రేమ, నిస్వార్థమైనటువంటి ఆప్యాయత. ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు నిస్వార్థంగా విశ్వంలోకి ప్రసరింపజేస్తావో అప్పుడు విశ్వం నీకు 100,000 రెట్లు నీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీ యొక్క చైతన్య స్థాయి అంటే మీకున్న ఆరాశక్తి ఇవన్నీ కూడా పెరిగి అనేక రకాలుగా ఎంతో ఆకర్షణ ఏర్పడి డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేది ఆటోమేటిక్గా మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఇంకా మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. దీనికోసం మెడిటేషను లేకపోతే అఫర్మేషన్ ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు. కేవలం మీరు నిస్వార్థంగా ఎంత ఇవ్వగలిగితే అంత ఇచ్చే ప్రయత్నాలు చేయండి, అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కొన్నిసార్లు మనం పంచుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు తెలియకుండానే స్పిరిచువల్ నాలెడ్జ్లో ఒకటి ఉంటుందండి, ఎస్, పుణ్యం ఏ రకంగా సరే తిరిగి రావచ్చు అని చెప్పి. ఎస్. అందులో ఎక్కడా కూడా మనం పంచేటప్పుడు జ్ఞానం కానివ్వండి, లేదంటే ఎవరైనా గోశాలకు మీరు అన్నారు చూసారా, గోశాలకి వాళ్ళు మీరు చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఒక చోట మీరు ఇనిషియేట్ చేశారు. మణిమంత్ర స్టూడెంట్స్ చాలామంది వాళ్ళ గోశాలకి వెళ్ళి సమాజ సేవ కూడా చాలా చేస్తున్నారు. సాటిస్ఫాక్షన్ తోటి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. చేసామో మర్చిపోయామో, మళ్ళీ దాని గురించి టాపిక్ కూడా తీయద్దు అక్కడ. ఆ సబ్జెక్ట్లో లీనమైపోయి ఇలా హ్యాపీగా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి మాత్రం మణిమంత్ర సబ్జెక్ట్ చాలా బాగా నేర్పించిందని చెప్పాలి, చాలా బాగా అలవాటు చేసిందని చెప్పాలి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.